Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఇవాళ టాపిక్ ఏంటి అని అంటే మనస్సాక్షిని బట్టి మనం జీవించాలా అనేటువంటి ప్రశ్న. 1 కొరింథీ 4వ అధ్యాయం ఆగస్టు 30వ తారీఖు చెందినటువంటి వాక్య భాగం. ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. 1 కొరింథీ 4వ అధ్యాయం చదువుకుందాం. ఈలాగున క్రీస్తు సేవకుల మరియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకుల మరియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే అక్కడ పార్టీ స్పిరిట్స్ ఉన్నాయి కదా. ఒకళ్ళు పౌరు పార్టీ అని, మరొకళ్ళు పేతురు పార్టీ అని, మరొకళ్ళు అపోలో పార్టీ అని, అదంతా కాదు క్రీస్తు పార్టీ అని, ఆ విధంగా డివైడ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కొరింథీయులు ఏ విధంగా క్రైస్తవ నాయకుల్ని ఏ దృష్టితో చూడాలి, ఏ దృష్టితో చూడకూడదు అని 3వ అధ్యాయంలో, ఏ దృష్టితో చూడాలి అని 4వ అధ్యాయంలో అన్నమాట. ఆ సందర్భం ఇది. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మీ చేతనైనను మీ మనస్సు చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. సహోదరులారా, మీరు మమ్మల్ని చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోలో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయవాడు ఎవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయపడనేలా? ఇదివరకే మీరేమీ కొదువలేక తృప్తులైతిరి. ఇదివరకే ఐశ్వర్యలైతిరి. మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేము మీతో కూడా రాజులమగునట్లు మీరు రాజులగుటకు నాకు సంతోషమే కదా. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుని అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపటి ఉంచి ఉన్నాడని నాకు తోచుతున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగానున్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెరివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఎప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు, కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు.
క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయను. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుతున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుతున్న వారి మాటలు కాదు, వారి శక్తినే తెలుసుకుందరు. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మీరేమి కోరుతున్నారు? బెత్తంతో నేను మీ యొద్దకు రావలెనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావలెనా? 1 కొరింథీలో క్రీస్తు సేవకులను ఏ విధంగా చూడకూడదో ఇంతకుముందు 3వ అధ్యాయంలో వివరిస్తున్నాడు. ప్రత్యేకమైన ఏ సేవకుని కూడా ఆ గుంపుకు గురువుగా చూడకూడదు. అట్లు తలంచిన ఎడల ఇతర సేవకులను తక్కువగా చూసిన దాంతో సమానం. ఒకడు గురువులు అయితే మరంతే కదా, మిగిలినటువంటి వాళ్ళు తక్కువ. సంఘములో వేరు గుంపులు తమ సొంత గురువులను కలిగిన ఎడల వాటిని బట్టి 2 చెడుగులు కనిపిస్తున్నవి. ఒకటేంటంటే అనవసరమైన సంఘ విభజన. మరి అంతే కదా, గ్రూపులుగా చీలితే సంఘం విభజింపబడుద్ది. ఇంకా రెండోది ఏంటి అని అంటే, గురువుగా ఎవరు గురువులు ఎవరు గురువులు కాదు అని ఎవరు తీర్పు తీరుస్తారు? గురువుగా ఎవరు యోగ్యులు ఎవరు అయోగ్యులు తీర్పు తీరుస్తూ వ్యక్తులను తక్కువ చేసే నిందాపూర్వకమైన అహంకారమునకు దిగజారిపోతారు. వాళ్ళనే తక్కువ చేసేసి వీళ్ళకి అహం ఎక్కువ అవుతుంది అన్నమాట. పౌలు లాంటి లేకపోతే అపోల్లో, కేఫా లాంటి వారందరూ తగిన రీతిలో సంఘాన్ని అంతటికీ చెందినట్లు దేవుడు అనుగ్రహించాడు. అందరూ మిస్ వచ్చారు అంటున్నాడు. లీడర్స్ అందరూ కూడాను దేవుడికి ఒక్కొక్క విధమైనటువంటి గిఫ్ట్స్తో, ఒక విధమైనటువంటి తలాంతుతో సంఘ నాయకుల్ని దేవుడు సంఘానికి అనుగ్రహించాడు. అందరము ఒక పౌలే మీకు చెందినటువంటి వాడు కాదు, అపోల్లే చెందినటువంటి వాడు కాదు, కేఫా అంటే పేతురు వాళ్ళకి ఒక్కడికే ఒక గ్రూప్కే చెందినటువంటి వాడు కాదు, సంఘాన్ని అంతటికీ అందరూ చెంది ఉన్నారు అని ఆ విషయాన్ని ఉద్ఘాటిస్తూ చెప్తున్నాడు. 3వ అధ్యాయం 21, 22 వచనాలు కూడా మరలా చదువుదాం. కాబట్టి ఎవడునూ మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనను, అపోలోయైనను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోనవి అయినను, సమస్తమును మీవి. కాబట్టి అన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తుంటే డివైడ్ చేసేసి వీళ్ళకి నాయకులు, వీళ్ళకి గురువులు అని అనుకోవటం తప్పు. అది ఇప్పుడు 4వ అధ్యాయం మొదటి భాగంలో అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ సేవకుల్ని ఏ విధంగా చూడాలి, 3వ అధ్యాయంలో ఏ విధంగా చూడకూడదు, ఇక్కడ ఏ విధంగా చూడాలి అనే దానితో కొనసాగుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏంటి సేవకులు ఎవరు అంటే, మర్మాన్ని విశదపరిచేటువంటి వాళ్ళు
కస్టోడియన్స్, గృహ నిర్వాహకులు. అంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సువార్తను సువార్తను వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు, సువార్తను కాపాడి నమ్మకంగా సంఘానికి చెప్పేటువంటి వాళ్ళు అని ఇక్కడ ఈ వాక్యంలో మనం చదువుతాం. దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుల లనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలను అని 4:1 మనం చదివాం. ఓకే, ఇక్కడ దేవుని మర్మముల విషయంలో వాళ్ళు కస్టోడియన్స్ అంటే వాళ్ళు దేవునికి అప్పచెప్పాలి. ఏ విధంగా ఆ మర్మాల్ని వాళ్ళ ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి మర్మాలని ఏ విధంగా వాడుకున్నారు, ఏ విధంగా నమ్మకంగా పంచిపెట్టారు, చెప్పారు, బోధించారు అనేటువంటిది నమ్మకంగా చేయాలి. దేవునికి ఆ లెక్క అప్పగించాలి. అది గృహ నిర్వాహకుడు చేసేటువంటి 2 పనులు. అదేనంటే మేము గృహ నిర్వాహకులు అండి, మేము కస్టోడియన్స్ అండి, మేము నమ్మకంగా చేయాలి, మీ ఎడల దేవునికి లెక్క అప్పచెప్పాలి అని. ప్రతి మనుషుడు ఆ విధంగా మమ్మల్ని భావించాలి. సరే, ఇక్కడ మర్మాలు అంటే ఏంటి? మర్మములు అనే పదమునకు రహస్యములని లేక ఎన్నుకొనబడిన అగ్రవర్గాలకు చెంది అభ్యసించి పొందినటువంటి జ్ఞానమని అనుకోకూడదు. ఇప్పుడు కొంతమంది వాళ్ళే మేము మెడిటేట్ చేసుకోవటం వలన మాకు దేవుడు రహస్యాలని, సీక్రెట్స్ని మాకు అనుగ్రహించాడు, కాబట్టి మాకే ఆ ఆధిక్యత ఉంది అనేటువంటి రీతిగా ఈ ఎలీట్ అన్నమాట. అంటే ఆ సంఘాల్లో గొప్పవాళ్ళు, వాళ్ళకే దేవుడు ఇస్తాడు, అందరికీ ఇవ్వడు అనేటువంటిది తప్పు. ఓకే, మరి రైట్ ఏంటి? ఇప్పుడు ఇంకా తప్పు భావించేది ఏంటంటే కొన్ని రహస్యములు అర్థమునిచ్చే పదాలను పాత అనువాదాల్లో వాడినట్లు కొన్ని అనువాదాల్లో రహస్యములు అని అంటే రహస్యాలు, సీక్రెట్స్, మర్మాలు అని ఒకసారి కొన్ని చోట్ల కొన్ని ప్రచురాల్లో రహస్యములు అని అంటారు. రహస్యం అంటే అది కొంచెం తప్పుడు దారి పడుతుంది అన్నమాట. గతంలో ఇప్పుడు మర్మం అంటే ఏంటి? మిస్టేరియా అని అంటారు గ్రీకులో. మిస్టరీ అంటే ఏంటి? బైబిల్ అంటే క్రొత్త నిబంధనలో ఏంటి? ఆ గ్రీక్ మాట క్రొత్త నిబంధన కదా, క్రొత్త నిబంధన గ్రీక్లో రాశారు కదా, ఆ గ్రీక్ మాట యొక్క అర్థం ఏంటి అని అంటే గతంలో కొంతవరకు మరుగై ఉండినట్లు. అంటే కొంత తెలుస్తుంది కానీ కొంత మరుగై ఉంది. కొంతవరకు మరుగై ఉండినట్లు లేక రహస్యముగా ఉండినట్లు ఇప్పుడైతే క్రొత్త నిబంధనలు అయితే అపోస్తుల ద్వారా యేసుక్రీస్తుని బట్టి స్పష్టంగా బయలుపరచబడినవి అని క్రొత్త నిబంధనలో ఇది సామాన్యమైనటువంటి అర్థం. మిస్టరీ అంటే రివీల్డ్ సీక్రెట్. అంతకుముందు రహస్యంగా, అంతకుముందు మరి మర్మంగా ఉండొచ్చు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇక అపోస్తుల ద్వారా యేసుక్రీస్తుని అర్థం చేసుకుని సరిగ్గా ఆ యొక్క మర్మాన్ని స్పష్టంగా తెలిపారు. అదే సువార్త. క్లుప్తంగా చెప్పిన ఎడల ఈ యేసుక్రీస్తు సేవకులకు అప్పగించబడిన సువార్తను సూచిస్తుంది. కాబట్టి సువార్త ఏంటి అంటే పాత నిబంధనలో అది ప్రవక్తల ద్వారా మరి ప్రత్యక్షపడింది, కానీ క్లియర్గా కాదు, మసకగా
వాళ్ళు చెప్పినటువంటిది సువార్తను గురించి వాళ్ళు చెప్పినటువంటిది మసగమసగ్గా ఉన్నాయి. దాన్నే రహస్యాలు అంటాం. దాన్నే మరి మర్మాలు అని అంటాం. యేసుక్రీస్తు వచ్చేటప్పటికి అది తెల్లంగా అర్థమైందన్నమాట. అది సువార్త చెప్పేది. యేసుక్రీస్తు రాకడతో స్పష్టీకరించబడిన సమస్తమును సువార్త సూచిస్తుంది. ఎవరికి అప్పగించబడినదో ఈ మర్మాలు ఎవరికి అప్పగించబడిన వారు లెక్క ఒప్పచెప్పవలసిన ఎడల నమ్మకంగా వాళ్ళు ఉండాలి. మరి దేవునికి లెక్క ఒప్పచెప్పాలి కాబట్టి వాళ్ళు ఏదైతే ఏ సువార్తని వాళ్ళకి అప్పగించాడో దాని ఎడల వాళ్ళు నమ్మకంగా ఉండాలి. అది 2వ వచనంలో ఉన్నది. ఇందుని బట్టి కొరింథీయులు ఆయనను గురించి ఏమని తలంచున్నారో అది ఆయనకి అంత ప్రాముఖ్యమైనది కాదు. నిజానికి తనను గూర్చి తనకున్న ఆలోచన కూడా అంత ప్రాముఖ్యమైనది కాదు. దేవుని దృష్టిలో ఏంటి, అది దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నాం, మేము నమ్మకంగా ఉన్నామా లేదా, అది ఆయన మనస్సాక్షే చెప్పుద్ది. అంటే దేవుని దృష్టిలో దేవుని వాక్య ప్రకారం దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు ధ్యానించుకుంటూ ఉంటే దాని వెలుగులో వాళ్ళకి నిర్మలమైనటువంటి మనస్సాక్షి ఉంటే దేవుని దృష్టిలో వాళ్ళు శభాష్ అన్నమాట. వాళ్ళలో మలమేమీ లేదు. అది కలిగి ఉండుట ప్రాముఖ్యమైనదని ఆయనకి తెలుసు, పౌలుకి తెలుసు. కానీ ఒక ప్రక్క నిర్మలంగా ఉన్నటువంటి మనస్సాక్షి కలిగి ఉండటం, మరొక ప్రక్క అనేక విషయాలను బట్టి నేరస్తులుగా ఉండటం అది అసాధ్యం. ఎందువలనగా మనస్సాక్షి దోషము లేని కొలబద్ద కాదు. మనస్సాక్షి విషయాలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనస్సాక్షి కూడా తప్పుగా అర్థం చేసుకోవచ్చు, లేక ఆ మనస్సాక్షి కఠినంగా కూడా ఉండవచ్చు. మరి అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత గల సంపూర్ణమైన న్యాయ తీర్పు చేయగలవాడు ఒకే ఒక వ్యక్తి, ఆయన ప్రభువు మాత్రమే. కాబట్టి మనస్సాక్షి కంటే ఇంకా గొప్పదేంటి, అది ప్రభువే. ప్రభువు సరిగా తీర్పు తీరిస్తే అది ఫైనల్ అని చెప్తున్నాడు. మరి మనస్సాక్షి ఏంటి? ఓకే, నిర్మలమైన మనస్సాక్షి ఉండొచ్చు, మనస్సాక్షికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు. కానీ మనస్సాక్షి పర్ఫెక్ట్ గైడ్ కాదు, అది గమనించాల్సింది. మనస్సాక్షి ఉంటుంది, గైడెన్స్ ఎక్కడ లేకపోతే మనస్సాక్షిని బట్టే పోవాలి. దాని గురించి తర్వాత మరి కొంచెం చెప్తాను. ఇక్కడ మనస్సాక్షి అనేది కలిగి ఉండటం ప్రాముఖ్యమైనది. అయితే నిర్మలమైన మనస్సాక్షి ఒక ప్రక్క, మరి అనేక విషయాలను బట్టి నేరస్తులుగా ఉండేది సాధ్యం కాదు. ఒక ప్రక్కేమో నేరస్తులు, ఒక ప్రక్కేమో నిర్మలంగా అది ఎట్లా ఉంటాం? ఎందువలనగా ఇక్కడ ఏంటంటే మనస్సాక్షి అనేది దోషము లేని కొలబద్ద కాదు. దేవుని వాక్యం దోషం లేనటువంటి కొలబద్ద. మరి మనస్సాక్షి ఎక్కువ శాతం అది మంచి డైరెక్షన్లోనే నడుపుద్ది, కానీ పర్ఫెక్ట్ కాదు. అది దోషము లేని కొలబద్ద కాదు. మనస్సాక్షి అనేక రకాలుగా ఉంటుంది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో 6 రకాలైనటువంటి మనస్సాక్షి మనం చూస్తాం. మనస్సాక్షి విషయాలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు.
అది కఠినంగా కూడా ఉండవచ్చు. అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత గల సంపూర్ణ న్యాయ తీర్పు ఎవరిది? ప్రభువుదే అని 4వ వచనంలో చూస్తాం. క్రీస్తు పంపించిన సేవకులపై తీర్పు తీర్చేవారిగా కొరింథీయులు నియమించుకొనకూడదని దీని భావం. దేవుడు మమ్మల్ని నియమించాడు, మీరు మమ్మల్ని ఎందుకు తీర్పు తీరుస్తున్నారు? ఒకడు గురువు, మిగిలినటువంటి వాళ్ళు గురువులు కాదని వాళ్ళ మీద తీర్పు తీరుస్తున్నారు. ప్రభువు వచ్చినప్పుడు అంతిమ అంచనా ఆయన వేస్తాడు, ఆయన సరైన తూకం వేస్తాడు, ఆయన సరైన తీర్పు తీరుస్తాడు. ఆ సమయంలో ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును అని 5వ వచనంలో చెబుతున్నాడు. ఓకే, అద్భుతమైన ఆలోచన కదా ఇది. ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ప్రతివానికి తగిన తీర్పు అంటలేదు, తగిన మెప్పు అంటున్నాడు. అంటే గాడ్ విల్ గివ్ యూ రివార్డ్. మెచ్చుకుంటాడు. యేసుప్రభు వచ్చి తిట్టడానికి రాలేదు, మెచ్చుకోవటానికి వస్తున్నాడు. ఓకే, అది చాలా మంచి ఆలోచన. మానవ న్యాయమూర్తులు వాళ్ళకంటే అంతిమ న్యాయాధిపతి ఇచ్చే తీర్పు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మెచ్చుకుంటాడు. మన యొక్క లిమిటేషన్స్, మన సందర్భాలు, మన పరిస్థితులు అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి మనల్ని కఠినంగా ఆయన తీర్పు తీర్చడు. కాబట్టి మెచ్చుకునే లెక్కలోనే ఆయన తీర్పు ఉంటుందన్నమాట. మానవ న్యాయమూర్తుల కంటే ఆయన ఇచ్చేటువంటి తీర్పు ప్రోత్సాహకరంగా, సానుకూలంగా, పాజిటివ్గా ఉంటుంది. సంఘములో వివేచనకు, న్యాయ తీర్పుకు కొంత స్థానం ఉంది. అంటే అక్కడ మరి న్యాయం తీర్పు తీర్చాలా, తీర్పు తీర్చకూడదా? ఓకే, కాబట్టి తీర్పు తీర్చాలి. న్యాయ తీర్పుకు కూడా స్థానం ఉంది. అంటే ఆ వివేచన, అంటే వివేచనకు సంబంధించినటువంటి న్యాయ తీర్పు. తీర్పు తీర్చకూడదు అంటాం కదా, అది కాదు. తీర్పు తీర్చాలి, దానికి కూడా అవకాశం ఉన్నది. దేవుడు అవకాశం ఇస్తాడు. తప్పనిసరిగా మనం తీర్పు తీర్చాలి. ఆ తీర్పు ఎలాంటిది అని అంటే వివేచనతో కూడినటువంటిది. వివేచన, డిసర్న్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. డిసర్న్మెంట్ అన్న తీర్పే. అది వాడు సింపుల్గా, వాడికి మంచి చెడ్డలు తెలియవు, న్యాయం అన్యాయానికి భేదం తెలియదు, వాడికి ఆ విచక్షణ శక్తి లేదు, అంటే ఆ డిసర్న్మెంట్ లేదు, ఆ తీర్పు లేదు అనేటువంటిది. కాబట్టి అనవసరమైన చోట తీర్పు తీర్చకూడదు. అవసరమైన చోట తీర్పు కలిగి ఉండాలి. అంటే మంచి చెడులు అనే దానికి వ్యత్యాసం కలిగి ఉండాలన్నమాట. రేపటి దినాన మనం చూస్తాం. కానీ ఇక్కడ 6వ వచనంలో ఏం చూస్తామంటే, లేఖనముల యందు వ్రాయబడిన సంగతులను అతిక్రమింపకూడదని ఉన్నప్పటికీ వాటిని అతిక్రమించే విమర్శకులు గుంపులుగా ఉంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరలా చదువుతాను. లేఖనములు నందు వ్రాయబడిన వాటి సంగతులను అతిక్రమింపకూడదు. అంటే లేఖనాల్లో ఉన్నటువంటి వాటిని ప్రమాణికంగా చూసి, స్టాండర్డ్గా చూసి, దాన్ని బట్టి ఎవరినన్నా కానీ ఇవాల్యుయేట్ చేయాలి. ఇవాల్యుయేషన్ అంటారు. వీడు రైటా రాంగ్ అనేది లేఖనాలను బట్టి చేయాలి. ఆయన ఉన్నప్పటికీ ఇక లేఖనాలు కాకుండాను వారి ఇష్టం చొప్పున, వారి ఇష్టాయిష్టాలు వాటి చొప్పున
ప్రజలు న్యాయ తీర్పు తీరుస్తారు. అది తప్పు అన్నమాట. అలాంటి గుంపులు చాలామంది ఉంటారు. అసంతృప్తి చెందిన మతాచార విధుల ద్వారా తీర్పు తీరుస్తారు, పరీక్షిస్తారు. వారి గుంపులతో పొత్తు పెట్టుకొని మిగిలిన వారిని ఖండించే వారు అనేకులు ఉంటారు. ఓకే, గురువులతో పొత్తు పెట్టుకొని ఆయన ఆయన ఆయనకి వ్యతిరేకంగా ఉంటే నువ్వు పనికిరావు అని గురువులతో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి వేరే వాళ్ళని తీర్పు తీరుస్తారు. అది చాలా ఎప్పుడు చూస్తున్నాం, టీవీలో చూస్తాం, మన సంఘాల్లో కూడా అవి చూస్తాను. వారు ప్రవక్తలుగా తలెత్తుకుంటారు కానీ నిజానికి వారు నటించేటువంటి వాళ్ళు. దేవుని న్యాయపీఠమును అధిష్ఠించేవారిగా, దేవుని యొక్క న్యాయాధిపీఠం మీద కూర్చునేటువంటి వారిగా వాళ్ళకి దగ్గరగా ఉంటారన్నమాట. ఎవరు? దేవుని వాక్యాన్ని బట్టి కాకుండా వాళ్ళ 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 గురువులను బట్టి విమర్శించేటువంటి వాళ్ళన్నమాట. అది చాలా డేంజరస్. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అందువల్లనే ఇప్పుడు లేఖనాలందు వ్రాయబడిన సంగతులు, ఇప్పుడు 2 పార్టీలు ఉంటాం అనుకోండి, పేతురు పార్టీ, మరి పౌలు పార్టీ, అపోలో పార్టీ, మరలా ఇంకోటి ఏంటంటే క్రీస్తు పార్టీ. వీళ్ళందరూ కూడాను ఏమంటారు అని అంటే దేవుని వాక్యమేనండి అంటారు. మరి దేవుని వాక్యాన్ని వాళ్ళు వాడుకుంటూ ఈ పార్టీకి ఇట్లా ఇంత డిఫరెన్స్ ఎందుకుంది అని అంటే దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోరు. వాళ్ళకి అనుకూలంగా దేవుని వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేస్తారు. అందువల్లనే ఇక్కడ బిబ్లికల్ పరివర్తన చేస్తుంది ఏంటంటే బైబిల్ని సరిగా అర్థం చేసుకోవాలి అని అంటే ఎవరు పర్ఫెక్ట్ కాదు, మేమే సరిగా అర్థం చేసుకుంటున్నాం, వేరే వాళ్ళు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్పట్లేదు. మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం అనేటువంటి ఆలోచనతో చెప్పినటువంటి ఇస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నమాట. ఎప్పుడైనా సరే, మనం మన సాంప్రదాయాన్ని బట్టి మనం ఇతరుల్ని క్రిటిసైజ్ చేయకూడదు. మనం వివేచన కలిగి ఉండాలి. ఇక్కడ రేపటి దినాన 5వ అధ్యాయంలో మరి తీర్పు తీర్చండి అని అంటాడు. తప్పకుండా న్యాయ తీర్పు తీర్చాలి. కాబట్టి 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఈ 2 టెన్షన్లో ఉంటాయి. ఇక్కడ తీర్పు తీర్చకూడదు, ఇక్కడ తీర్పు తీర్చాలి అనేటువంటిది అన్నమాట. ఏ తీర్పు తీర్చినా కానీ వివేచన కలిగి ఉండాలి. అంటే డిసర్న్మెంట్. వాక్యం ఏం చెబుతుంది అదొక డిసర్న్మెంటు. అతనిలో రైట్ ఏంటి, అతనిలో రాంగ్ ఏంటి అని వాక్యాన్ని బట్టి తప్పు ఒప్పులు గమనించటం, ఇవన్నీ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంకొక విషయం, మనస్సాక్షి అని అన్నాం కదా. ఇక్కడ మనస్సాక్షి అని అంటే దేవుడు తన రూపంలో మనల్ని సృజించినప్పుడు మనస్సాక్షితో చేశాడన్నమాట. కాబట్టి వాక్యం లేకపోతే మనస్సాక్షి గాయడు. మనకి మనస్సాక్షితో పాటు వాక్యం కూడా ఉన్నది. కాబట్టి ఆ వాక్యం వాక్యాన్ని చదువుకుంటూ ఉంటే మనస్సాక్షి కూడా మారుతుంది అన్నమాట. కాబట్టి ఆ విధమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి, పర్ఫెక్ట్ మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభు. మనం వాక్యం చదువుకుంటూ ఉంటే మన మనస్సాక్షి కూడా మారుతూ ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను
కరుణించునుగాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము, నీకు నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానము అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.